అభివృద్ధి పేరుతో అన్నదాతల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. మచిలీపట్నం పోర్టుకు విద్యుత్ సరఫరా కోసం హెవీ ఓవర్ హెడ్ కరెంటు లైన్లు స్తంభాల మార్కింగ్ చేయటాన్ని రైతులు నిరసించారు. కొత్తపూడి గ్రామ రైతుల నిరసన కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొని పూర్తి మద్దతు తెలిపారు. రైతుల భూముల్లో వారి అనుమతి లేకుండా కనీస సమాచారం ఇవ్వకుండా కరెంటు స్తంభాల మార్కింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు స్పందించి రైతులతో మాట్లాడాలని, వారికి న్యాయం జరిగే వరకు వైసీపీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు ఆయన. బందర్ నార్త్ మండలం పొట్లపాలెం పంచాయతీ కొత్తపూడి గ్రామంలో 1995 సంవత్సరంలో 94 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలకి, పేదవాళ్ళకి తలాక అరెకరం ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలన్నింటినీ కూడా వారికి ప్రైవేట్ ఆస్తుల కింద మార్చడం జరిగింది. ప్రైవేట్ ఆస్తుల కింద మార్చినటువంటి భూమిలో పోర్టుకి అవసరం అని చెప్తూ బాగా పెద్ద హెవీ లైన్ టవర్లు, ఆ హెవీ టవర్లు పొలంలో వేస్తామని చెప్పని వీరికి చెప్పకుండానే పొలంలో నిన్న రెవెన్యూ అధికారులు వచ్చి మార్కింగ్లు ఇచ్చి వెళ్ళారు. వీరి అభ్యంతరం ఏంటంటే ఆ టవర్ వేసిన తర్వాత లైన్ల మీద నుంచి వెళ్ళిన తర్వాత ఆ పొలం కనీసం తాకట్టు పెట్టుకుంటాకు లేదా ఎవరికి అమ్ముకుంటాకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు అది ప్రైవేట్ ఆస్తిగా మారిపోయింది. కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, పోర్ట్ వాళ్ళు కలిసి వీళ్ళ మీద బలం అంటే అధికార బలంతో వేసుకెళ్తాకి